అందరికీ నమస్కారం. మరి ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టంతో కృష్ణా జలాల్ని గొల్లపల్లికి తేవటం, గొల్ల నిజంగానే తాగునీరు సాగునీరు మన ప్రాంతం చాలా ఇబ్బందిగా ఉండేది. 14-19 మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమని రతనాల సీమగా మార్చాలన్న ఉద్దేశంతోనే ఒక పక్క కృష్ణా జలాన్ని గొల్లపల్లికి తేవటం, గొల్లపల్లిని రిజర్వాయర్ చూపించి కియా తేవటం, కియా అనుబంధ సంస్థలు రావడం అంతా ఇది చంద్రబాబు నాయుడు గారే దశ దిశ అనే విషయం కూడా తెలియజేస్తూ ఈ ప్రాంతానికి అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడని కూడా చెప్పాలి. మరి ఈరోజు మన సోమంతపల్లి మండలంలో 17 చెరువులు నిండాయి. ఇంకా 3 చెరువులు 75% నిండినాయి. ఇంకా 25% నిండాలి. 2 చెరువులు మాత్రం 50% అవి కూడా పూర్తి చేస్తున్నాం. మరి గత 5 సంవత్సరాల్లో కనీస మరమ్మతులు కూడా చేయకపోవడంతో మరి గొల్లపల్లి రిజర్వాయర్కి నీళ్ళు అయితే వచ్చాయి, కానీ రిజర్వాయర్ ఈ కాలువలంటే నీళ్లు పోవాలంటే ఎక్కడ చూసినా బ్రీచ్లు అయిపోవడం, పట్టించుకోకపోవడంతో అసలు మెయింటెనెన్స్ చేయకపోవడంతో చాలా చోట్ల బ్రీచ్లు అయినాయి. అలాంటిది మాకు అధికారులు తెలపగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, సార్ మేము చెరువులు నింపాలి అంటే మాకు ఇమ్మీడియట్గా వర్క్ జరగాలి, బ్రీచ్లన్నీ పూడ్చాలి, తాత్కాలికంగా పనులు చేయాలి సార్ అంటే ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు 1,25,00,000తో ఈ పని పూర్తి చేసి నీళ్ళు వదిలారు. మొన్నటి రోజు కూడా అనుకోకుండా కొన్ని సబ్స్టేషన్స్తో పవర్ షార్ట్ కావడం వల్ల, సర్క్యూట్ కావడం వల్ల బ్రీచ్ అయింది. ఇక్కడ ఇమ్మీడియట్గా అధికారులకు ఇన్ఫామ్ చేయడం, ఇమ్మీడియట్గా వచ్చటం, అధికారులు కూడా ఆ రోజే దీని బ్రీచ్ను కూడా పూర్తి చేసి మళ్ళీ కాలంలో నీళ్లు కూడా వెళ్తున్నాయి. అంటే బాధ్యత కలిగిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంకా కొన్ని చెరువులకి లింకేజ్ కావాలి, సప్లిమెంటరీ ఛానల్స్ కావాలి, అవి కూడా ప్రపోజల్స్ పెట్టాం. ఖచ్చితంగా ప్రతి చెరువుకి నీళ్ళు ఇస్తామన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను సస్యశ్యామలం చేయాలి. ఒక పక్క మన ఆంధ్ర రాష్ట్రానికి మానవ పుత్రిక అయిన పోలవరం పూర్తి చేస్తూ, అదేవిధంగా పోలవరం నుంచి బెనకచెర్ల డ్యామ్ కూడా ప్రతిపాదనలో కూడా పెట్టారు. సుమారుగా 80,000 కోట్లతో ప్రతిపాదన కూడా పెట్టారు. ఖచ్చితంగా అది కూడా 2029 లోపల పూర్తి చేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో మహిళలపై ఏ విధంగా హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగినాయి, వైసీపీ నాయకులు తెలుగుదేశం కార్యకర్తల పైన, సామాన్యమైన పైన ఒక పక్క ప్రశ్నిస్తే చిన్న పిల్లలు కూడా చూడకుండా అక్కని కాలేజీలో సతాయిస్తూ ఉంటే తమ్ముడిపై ప్రశ్నిస్తే ఆ పిల్లవాడిని పెట్రోల్ బస్ అంటించారు. చంద్రయ్యని ఏ విధంగా చంపారో తెలుసు, డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపారు, ఎంతమంది ఒక మైనార్టీ కుటుంబం వైసీపీ అరాచకాలు తట్టుకోలేకే రైల్వే ట్రాక్ మీద పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. అప్పుడు పరామర్శించింటే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత ఉంది అంటోంది. మరి 5 సంవత్సరాల్లోనే గాల్లోనే తిరిగారు. రాష్ట్రంలో ఏ విధంగా దాచుకున్నారో, ఎంతమంది అమాయకులు బలైపోయారో జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా? తన ఇంటి పక్కన ఒక మహిళకు మానభంగం జరిగితే కూడా పట్టించుకోలేని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నా ప్రజలు, నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి నిరసన తెలియజేసి నేను ఓదారుస్తా, గతంలో కూడా ఓదార్చారు, అందరి మీద తల చేయబెట్టారు, అందరికీ అర్థమైపోయింది, రాష్ట్ర పరిస్థితి ఏంటో అర్థమైపోయింది. ఈ రోజు వచ్చి ఆయన ఇక్కడ సానుభూతి కదా, మరి నిన్నటి రోజు పరిటాల సునీతమ్మ గారు అడిగారు, ఖచ్చితంగా ఆ కుటుంబాలన్నింటినీ పరామర్శించి ఆ కుటుంబాలకు న్యాయం చేయమనండి, మేమందరూ ఒప్పుకుంటాం. జరగకుండా చూసుకునే బాధ్యత మాదే అనే విషయం కూడా మేము ఆ రోజే తెలియజేశాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాదు, 5 సంవత్సరాల నుంచి ఏం జరిగింది, పరిటాల రవి గారి హత్య ఎలా జరిగిందో కూడా చర్చ జరగాలి. ఒక్కొక్కసారి అనుమానం అనిపిస్తుంది. ఆ రోజు మరి 14-19లో బొత్స గారు చెప్పారు, రాజశేఖర రెడ్డి హత్య కూడా అనుమానించవలసిందే, వారి కుటుంబ సభ్యులు హత్య చేపించారనే విషయం కూడా. మరి వివేకానంద రెడ్డి గారి గురించి ఆలోచించమనండి. ఈరోజు ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేశారు డ్రైవర్ని, అవన్నీ ఆలోచించి వాళ్ళందరినీ పరామర్శించమనండి. ఫస్ట్ వాళ్ళ చెల్లెల పరిస్థితి ఏంటో తెలుసుకోమనండి, తల్లి పరిస్థితి తెలుసుకోమనండి, సునీతమ్మ పరిస్థితి తెలుసుకోమనండి, అన్ని పరామర్శి. ఇవన్నీ రాజకీయ ట్రిక్లు ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి చీటీ